జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో, ఈరోజు మంగళవారం నవమి తిథి. నవమి అంటేనే 9 కదా. శ్రీరామచంద్ర ప్రభు పుట్టింది నవమి రోజు కదా. నా ఛానల్లో 9 పెట్టింది కూడా అంటే కామాక్షి ఏకాంబరేశ్వర 9 అంటే ఏకాంబరేశ్వర అంటే ఈశ్వరుడే కదా. ఈశ్వరుడిని 9 సంఖ్యతో కూడా, ఎందుకంటే ఆ సంఖ్య నువ్వు ఎన్నిటిని కలిపి హెచ్చవేసినా ఏం చేసినా అది మళ్ళీ మారని స్థితిలో ఉంటుంది. అలా నేను పెట్టిన వాటికి అందరూ అర్థాలు తెలుసుకొని ఆలోచించేసి తర్వాత చేస్తారు. నాకేంటంటే జరిగిపోయిన తర్వాత తెలిసిద్ది అన్నమాట ఇది ఎందుకు జరిగింది అనేది. అలా ఏంటంటే విషయం, దాసోహం కౌశలేంద్రస్య, రాముడికి దాసుని నేను, ఆయనే కదండి. మనం కూడా అదే అవ్వాలి. హనుమస్వామి ఈ చదువుతూ ఉంటారు కదా చాలీసాలో. మీకు తెలుసా, నాకు హనుమ చాలీస రాదు. దాంట్లో అణిమ లగిమ గరిమ ఉంటాం కదా. ఇప్పుడు హనుమస్వామి ఎక్కడున్నారు ఎవ్వరికీ తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన శక్తి పరాక్రమవంతుడు కదా. కనిపించాడు ఎందుకు అంటే చిన్న అణువు రూపంలో ఉండిపోతాడు. ఆ తర్వాత స్వామి సీతమ్మ తల్లి కార్యం జరిపించినప్పుడు చిన్న లఘు రూపంలో లంకంతా వెతికాడా. గరిమ ఇవాళ పెద్ద పెద్ద హనుమస్వామి విగ్రహాలు పెడతారు కదా అక్కడక్కడ. ఆ స్వామిని చూసినప్పుడు స్వామే కదా, వానరమే కదా, తోక అంటిద్దాం ఏముందిలే అని అత్యుత్సాహంతో తోక అంటిస్తే ఏం చేశాడు హనుమస్వామి? లంకనంతా కాల్చేశాడు కదా. అది ఎలా వచ్చింది? అవునండి, హనుమ పూజలు అంటే తమలపాకులు, అరటిపళ్ళు, కవర్ల నిండా కొబ్బరికాయలు. ఒకసారి గుళ్ళోకి వెళ్ళండి. ఈ రోజుల్లో గోవు తర్వాత రక్షించవలసింది ఎవరినో తెలుసా? మనం బ్రాహ్మణుణ్ణి. ఎందుకంటే దేవాలయాల గురించి నిన్న అర్ధనారీశ్వర టెంపుల్ మేము కట్టాం, మా ఇష్టం, అక్కడెక్కడో కట్టాం, అక్కడ సక్సెస్ అయింది, మళ్ళీ ఇక్కడ కట్టాం. నిజమండి, దేవాలయాలు ఇవాళ వ్యాపార సంస్థలుగానే ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. చెప్పేంత ధైర్యం ఎవరు చెయ్యరు. భగవంతుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని నియమించుకుంటాడు. ఎందుకంటే నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏమనిపించిందంటే, పౌరాణిక వేషాలు నేను వేస్తాను, రొమాంటిక్ వేషాలు నాగేశ్వరరావు గారు వేస్తారు, నువ్వేంటి అంటే నేను హాస్యాన్ని ఎంచుకున్నాను అని. నాకు అర్థమైంది ఏంటంటే మనకన్నా మనకు వచ్చే అవకాశాలు గొప్పవి అని. ఒక సినీ రంగంలోనే వీళ్ళిది 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 అని చేసినప్పుడు కామాక్షి ఏకాంబరేశ్వర అంటే దక్షిణామూర్తి స్వరూపం. నిజమే వాళ్ళ ఐశ్వర్యవంతులు మాత్రమే పూజల గురించి, వాళ్ళు చేసిన ఏ పూజలు ఐశ్వర్యంలో ఉన్నప్పుడు ఐశ్వర్యం మాత్రమే లక్ష్మీ అనుగ్రహం అనుకుంటారు. దరిద్రం కూడా లక్ష్మీ అనుగ్రహమే. అది ఎవరు చెప్పరు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు దరిద్రంలో ఉన్నారు కాబట్టి పాపాత్ములు. అట్లా ఏముండదండి. 4 కార్డులు ఉన్నప్పుడు నీ అడుగులు, నీ మాటలు, నీ పనులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీ బిహేవియర్ని బట్టే అవి తీసేసినప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చెక్ చేస్తాడు. ఐశ్వర్యం అంటే దానికి ఉన్న అర్థాలు మార్చేశారు, డబ్బులు అని మాత్రం. అందుకే నేను ఎక్కడికి వెళ్ళానంటే, గోవు తర్వాత రక్షించవలసింది బ్రాహ్మణుణ్ణి మనం. బ్రాహ్మణులకి దానాల కన్నా డబ్బులు అవసరం. అవి దానాలు అందరూ ఇస్తారు, బియ్యాలు పప్పులు, వీళ్ళకి దానం ఇస్తే మంచిదని. కానీ వాళ్ళకి డబ్బులు అవసరం. నేను అడిగి మరీ వేస్తాను. నేను కూడా ఫస్ట్లో హుండీలోనే వేయాలి కావాలి, ఇక్కడ వేయకూడదు కావాలి అనుకునేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది విషయం. అప్పటి నుంచి ఎక్కడ వేస్తే డబ్బులు ఎవరికి చెందుతాయి అని అడిగి మరీ ఇవ్వడం అలవాటైంది. చాలా అవసరం అండి. వాళ్ళ జీతాలు కనీసం 20,000 కూడా ఉండవు. ఏవి ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, హనుమ పూజ కన్నా హనుమస్వామి ఎలా తయారయ్యారు అంటే శ్రీరామనామం చెప్పడం వల్ల. అవసరమైతే నువ్వు చేసిన సహాయానికి తిరిగి నేను ఏమి ఇవ్వలేను హనుమ అని ఆలింగనం చేసుకున్న రామచంద్ర ప్రభు ఆలింగనం దొరికింది స్వామికి. రామనామం, అమ్మ దర్శనం అయిన తర్వాత హనుమస్వామి యొక్క శక్తి అది. అప్పుడు హనుమస్వామి కాదండి, ఇప్పుడు కూడా మనం అదే రామనామం తీసుకొని సీతమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత మనం కూడా అంతే శక్తివంతులు అవుతాం. మనం శక్తివంతులం అవ్వాలి.
దేవుడు అది ఎనర్జీ అండి, అది చెప్తే అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. అందరూ చెప్పరు ఈ విషయం గురించి, ఎందుకంటే అనుష్ఠాన పరులకి అది అనుభవంలో ఉన్నా వాళ్ళు మాట్లాడరు. బ్రహ్మ అనేది ఒక పదవి అండి. మనకి భవిష్యత్తులో బ్రహ్మ ఎవరు? హనుమస్వామి కదా. మరి హనుమస్వామి బ్రహ్మ అవ్వడానికి ఏం చేశాడు అంటే, ఏం చేశాడు? శ్రీరామనామం చెప్పాడు. అవునండి, ఇంద్ర పదవి కూడా 100 అశ్వమేధ యాగాలు చేసినప్పుడు ఇంద్ర పదవి వస్తుంది. బ్రహ్మ పదవి రావాలంటే శ్రీరామనామం చెప్పాలేమో కదా. నిజంగా అండి, శ్రీరామనామం అంత శక్తివంతమైనది. బిడ్డలు రామనామం చెప్తే వారి పక్కనే హనుమ ఉంటారు. ఎందుకంటే గుళ్ళో ఉన్న బ్రాహ్మణుల జీతాలు అడగండి, వాళ్ళ టైమింగ్స్ చూడండి. వాళ్ళు 5ంటికి వచ్చి పూజ చేయాలంటే, గుడి ఓపెన్ చేయాలంటే ఎన్నింటికి రావాలి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి? మళ్ళీ గర్భగుడిలోకి ఎవ్వరు వెళ్ళకూడదు, పూజారులే చేయాలి. మరి జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? వాళ్ళ చాకిరి ఎంత ఉంటుందో తెలుసా? బ్రాహ్మణులు అంటే దానాలు ఇవ్వడం కాదండి, వాళ్ళకి అవసరం డబ్బులు. గోవు తర్వాత రక్షింపబడవలసింది బ్రాహ్మణులే కదా. గో బ్రాహ్మణేభ్య, వాళ్ళిద్దరూ చల్లగా ఉంటే అందరూ చల్లగా ఉంటారు. ఆ గుడి ఎవరు కట్టారు? వ్యాపార పరంగా కట్టారా? ఆ గుడి ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? గుళ్ళు పెరిగినంతగా బ్రాహ్మణులు ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నారు? గుళ్ళు వృద్ధిలోకి రావాలని చెప్పాడా భగవంతుడు? బ్రాహ్మణులు సుఖంగా ఉండాలని చెప్పారా? బ్రాహ్మణులకి దానమే కాదండి, డబ్బులు అవసరం. బ్రాహ్మణులకి ఇది ఇస్తే అది ఇస్తే ఇవ్వండి, దానితో పాటు డబ్బులు అవసరం వాళ్ళకి. ఎక్కడ రూపాయి పెడుతున్నాం, మన చేతిలోంచి ₹1 ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియనప్పుడు, ఆ తర్వాత ఎంతైనా ఎక్కడికైనా తెలుస్తుంది కదా. వాళ్ళకి అనిపించింది వాళ్ళు గుడి పెట్టేస్తారు, వాళ్ళకి ఏదో అనిపించింది వాళ్ళ ఇంట్లో శవం ఉన్నా వాళ్ళు పూజలు చేసేస్తారు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాకూడని సమయంలో కూడా దేవాలయాలకు వచ్చేస్తారు. ఈ సంస్థలో ఇటువంటి జరుగుతుంది. మళ్ళీ ఆ గుడికి ఏమని వెళ్తారు? మా ఇష్టం మా గుడి అంటున్నారు, టికెట్లు పెట్టేస్తున్నారు. రేపు ఏదైనా పూజలప్పుడు టికెట్లు పెట్టేస్తున్నారు. అన్నదానం చేస్తే గుడికి వెళ్తారా? అన్నదానం తినాల్సింది ఎవరు? గృహస్థులా అన్నదానం తినాల్సింది? దానం అంటే తీసుకోవాల్సింది అవసరమైన వాళ్ళు, సన్యాసులు, పిల్లలు, వృద్ధులు, అవి లేని వాళ్ళు తీసుకోవాలి. అసలు ఆ మాట చెప్తే కూడా మేము ప్రసాదం తింటున్నాం. ప్రసాదమేనమ్మా, ప్రసాదం అంటే ఇంత ఉంటుంది. ప్రసాదం అంటే కళ్ళకద్దుకుని తినేది ప్రసాదం. అన్న ప్రసాదం తింటున్నాం. అసలు అన్నిటికీ మొత్తం అసలు విషయం ఏంటో ఆ విషయాన్ని తలకిందులు చేసి పడేశారు. చెప్పట్లా? హిందూ ధర్మానికి అసలైన శత్రువులు హిందువులే, అందులో నేను కూడా అంతే కదా. దేవాలయంకి వెళ్తే దేవుడి శక్తి కన్నా ముందు బ్రాహ్మణులతో ఆత్మీయంగా ఉండండి. ఉంటే వాళ్ళు వేసే అక్షింతలు ఆశీర్వచనం, సంతోషంగా 2 అక్షింతలు వేస్తే అదే మనకి భగవంతుడి ఆశీర్వచనంలా ఫీల్ అయిపోతాం కదా. అప్పుడు ఆయన సంతోషంగా ఉండాలంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో కనుక్కోవడం మన బాధ్యత. గోవుని రక్షించడమే కాదు, బ్రాహ్మణుని రక్షించడం కూడా మన బాధ్యతే. ఆ తర్వాత మనం రక్షించబడతాం, భగవంతుడి అనుగ్రహంతో రక్షింపబడతాం. ఇది ఈరోజు నా వీడియో. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.